ఇదొక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనిశ్చిత పరిస్థితిలో రోజుకో స్కామ్ గురించి బయటకు వస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి కమిషన్ల కోసం లేకపోతే మంత్రులైతే కమిషన్ల కోసం ఈరోజు రాజ్యాంగానికి సంబంధించినటువంటి వచ్చిన ప్రజాప్రతినిధి పదవి అయితేనేది లేకపోతే మంత్రి పదవులు అయితేనేది పదవులను అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని చెప్పేసి చాలా ఇప్పటికే 7 నెలలకి మనం అనుకున్న చాలామంది మంత్రుల మీద స్కామ్స్, ఆ తర్వాత ఈ మంత్రుల అండదండలతో పాటు శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఎక్కువ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఇది ధర్నాలు చేసినటువంటి వాళ్ళ మీద ప్రయోగించబడతా ఉన్నది, లేకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. దీనికి ఎట్లా అంటే రానున్న రోజుల్లో ఇంకా సామాన్య జనం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈ పాలకులు ఎవరైతే ఈ కాంగ్రెస్ ఒక విజన్ లేకుండా అంటే ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నెల తర్వాత ఏం చేయాలి, లేకపోతే ఒక 6 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ లేకుండా నడుస్తుంది పరిపాలన. ఇది తెలంగాణ సమాజానికి చేటు చేసేదే కాదా? చాలా చేటైపోతుంది తెలంగాణ సమాజం. ఒక నిశ్చలంగా ఒక స్థిరత్వంతో కూడి అభివృద్ధి జరుగుతున్నటువంటి దశలో బ్రేక్ పడ్డది. ఆ వేగంగా పోతున్నటువంటి దానికి మొత్తం బ్రేకులు పడిపోయి మొత్తం అన్ని రంగాలు ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో హైదరాబాద్లో రోజుకో మర్డర్ లాగా జరిగిందండి. పోయిన జూన్లో రోజుకో మర్డర్, యావరేజ్గా రోజుకు ఒకటి కంటే ఎక్కువ. అన్ని ఏ రకంగా చూసుకున్నా రోజుకో మర్డర్ జరిగినాయి, శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి, నీకు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతున్నది. శాంతి భద్రతలు సరిగా లేకపోవడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడులు రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఓ రకమైన హైదరాబాద్ అంటే రోజు ఒక మర్డర్ జరుగుతుంది అనే వాతావరణం క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఒక మర్డర్ జరుగుతుంది అంటే హైదరాబాద్ లో దేశవ్యాప్తంగా ఏం కావాలి? ఆ ఉన్న బ్రాండ్ ఇమేజ్, ఆ హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోతున్నది. నీకు ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించి సైలెంట్గా వీళ్ళ గురువుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణకు రానియకుండా డైవర్ట్ చేసుకునేటువంటి సిచ్యువేషన్. ఎందుకు చక్రం తిప్పుతుంది? ఢిల్లీలో చక్రం తిప్పే పొజిషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకంగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అంశాల పట్ల తెలంగాణకు కావాల్సిన ఇండస్ట్రీస్ సంబంధించి అన్నిటిని కూడా అటు మలుపుకపోవటానికి కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలను అడ్డుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తే కాబట్టి వాళ్ళని ఏమనలేక ఇంతవరకు ఒక్క దాంతో ఏమైనా పెద్ద చర్చలు జరిగి ఈ 7 నెలల కాలంలో ఏదైనా జరిగిందా? జరిగితే నీకు ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? వేరే చోట ఎందుకు పెరుగుతున్నది, మన చోట ఎందుకు తగ్గుతున్నది? అన్ని వివిధ రకాల రిపోర్ట్లు వస్తున్నటువంటిది జనరల్ వాతావరణం అట్లా కనిపిస్తుంది. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అనే అంశాన్ని ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో ఏంది రోజుకో మర్డర్ జరుగుతున్నటువంటి ఎట్లాంటి పాత కక్షలు, వివిధ రకాల కేసులకు సంబంధించినటువంటి మీరు పోలీస్ నిఘా ఏమైంది? పోలీసుకు సంబంధించినటువంటి రివ్యూలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం లేదు. మన 5 రోజులు 6 రోజులు ఢిల్లీకే పోయినటువంటి వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వితిన్ ద రాజకీయ వాళ్ళకి అదే కోరుకుంటారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాలంలో ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిపాలించినట్టు కనిపించదు. సహసిద్ధంగా నడిచేది నడుస్తుంటే మన గొడవలు మత గొడవలు కానీ వాళ్ళ కాలంలో జరిగినాయి, రకరకాల గొడవలు కానీ అదే ఫ్యాక్షన్ గొడవలు కూడా కాంగ్రెస్ కాలంలో జరిగినాయి. జరిగినా కాంగ్రెస్ పరిపాలన కాలంలోనే జరిగినాయి. ఎందుకంటే ఇంక ఇప్పుడు 10 సంవత్సరాల గ్యాప్. ఉద్యమాలు కూడా వాళ్ళే, తెలంగాణ రావడానికి కారణం కూడా వాళ్ళే. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం రావడానికి, అరాచకాలు తెలంగాణ మొత్తం ఒక రకంగా వివక్షతకు గురి చేయడానికి ఇదంతా కారణం కూడా కాంగ్రెస్ పరిపాలన కాలంలోనే ఎక్కువగా జరిగింది. ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేస్తూ అది ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిపాలన. 10 ఏళ్ల గ్యాప్. ఈ 10 ఏళ్ల గ్యాప్ ఉండేసరికి వీళ్ళు పరిపాలన మీద కంటే కూడా మేము ఆర్థికంగా బలోపేతం కావాలి, పర్సనల్గా వ్యక్తిగతంగా మేము ఆర్థికంగా బలోపేతం కావాలనే కాన్సెప్ట్ తోటే పరిపాలన జరుగుతున్నట్టు అనిపిస్తుంది తప్ప తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకుపోవాలి, తెలంగాణకు సంబంధించినటువంటి వనరులను ఏ రకంగా జిఎస్డిపిని పెంచాలి, తెలంగాణకు సంబంధించినటువంటి పెట్టుబడులకు ఎలా తీసుకురావాలనే దానికంటే ఉన్న వాటిని క్రమంగా ఎందుకు మన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవటానికి క్రోనీ క్యాపిటలిజాన్ని క్రమంగా తెలంగాణను ఎలా తీసుకురావాలి. అదాని ఇంతవరకు రాలేదండి. ఇప్పుడు వస్తుండే అదానికి డైరెక్ట్గా పవర్ అప్పగించేసారు. అదానికి బొగ్గు గనులను అప్పగించేటందుకు ఇతర వ్యవస్థలన్నీ అప్పగించేటందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు వెనకంగా చేసుకున్నారు. వీళ్ళు లోపటంగా ఈ పని కానిస్తున్నారు. ఇట్లాంటివి చేస్తేనే ఢిల్లీ తెలంగాణ భవన్ కట్టాలనుకున్న ప్రైవేట్ హోటల్కి ఇవ్వాలనేది ఒకటి. ఇవన్నీ ఏంటంటే క్రమంగా
తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ క్రమంగా ప్రైవేటీకరణ చేసినట్లయితే అందులో మాకు ఏదైనా వస్తుందా అనే దాంతో ఆ కాన్సెప్ట్ తోటే పరిపాలన జరుగుతున్నది తప్ప ఇంకేంది వీళ్ళు ఇంకా రాహుల్ గాంధీ ఇది గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ జరిగినటువంటి ప్లీనరీలో తీర్మానం చేయడం జరిగింది. కానీ అదే క్రోనీ క్యాపిటలిజాన్ని తెలంగాణలో పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. నిరంతరం అదాని పేరు తీసుకొని ఫైట్ చేస్తున్నా అని చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏ రకంగా ఎంట్రీ కానిస్తారు, తెలంగాణలో ఏ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ కావచ్చు ఇటువంటి వ్యవస్థలన్నింటినీ ఆయనకు అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. మొన్న జరిగినటువంటి దాంట్లో 6 రోజుల పర్యటనలో అదానికి తెలంగాణను అప్పగించడానికి కావలసినటువంటి ఏర్పాట్లే ఢిల్లీలో జరిగినట్టు అనుమానం వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో దీనిపై చాలా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడనే నుంచి అదానికి హైదరాబాద్ పాత బస్తీ పవర్ ఇస్తున్నాం అనే సంగతి చెప్పడం జరిగింది. మనం ఇన్నాళ్ళేంది ఇక్కడ ఉన్నటువంటి అనేక వేల కోట్లు పెట్టో ఇంకేది బట్టి అన్ని వ్యవస్థలను విద్యుత్కు సంబంధించినటువంటి పూర్తి పంపిణీ వ్యవస్థను అదేవిధంగా వ్యవస్థలన్నింటినీ స్ట్రాంగ్ చేసుకోవడం జరిగింది. ఆ స్ట్రాంగ్ని మొత్తం స్ట్రాంగ్ చేసి ఆయనకు అప్పగించుడు ఏంది విచిత్రమైనటువంటిది. మనమంతా మనం బాగు చేసుకొని బలోపేతం అయిన తర్వాత స్ట్రాంగ్గా ఉన్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అంటే చాలా విచిత్రమైనటువంటి సందర్భం. అంటే ఉద్దేశపూర్వకంగా ఇవ్వడం అంతే. రాజకీయంగా పైనుంచి ఒత్తిడి పెడుతున్నారు బీజేపీ వాళ్ళు ఒత్తిడి. బీజేపీ వాళ్ళ ఒత్తిడిని క్రమంగా ఈ రకంగా కనిపిస్తుంది. లేకపోతే ఇన్నాళ్ళు రాని అదాని 6 నెలల్లో అదాని ఎట్లొస్తాడని అన్ని రంగాల్లోకి తెలంగాణకి వచ్చి తెలంగాణ సహజ వనరులు అన్ని నాకే కావాలి గుప్పెట్లో పెట్టుకోవాలి. మరి తెలంగాణ సమాజం దీని మీద మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరంతరం గమనించకపోతే తెలంగాణ మళ్ళా పరాయి పాలే అయిపోతుంది. మనం ఇన్నాళ్ళు మన పరిపాలన కేవలం ఒక 10 ఏళ్ళైనా మళ్ళా పరాయుల చేతులకు వెళ్ళిపోవాల్సిందా ఆ రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది.